హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చేస్తే మన ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మన ఛానల్ గ్రోత్ ఆగిపోతుందా? లేకపోతే మన ఛానల్ గ్రో అవ్వాలంటే మనం చేయాల్సిన పనులేంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? సబ్స్క్రైబర్స్ కోసం వెతుకుతూ ఉంటాం. ఎవరు కనిపిస్తే చాలు వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకే తెలియదు. ఏంటంటే ఛానల్ నేమ్ సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేస్తూ ఉంటారు. అలా కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనం ఒకరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే కనీసం ఒక షార్ట్ అయినా సరే, ఒక లాంగ్ వీడియో అయినా సరే చూసిన తర్వాత మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది కూడా మినిమం 30 సెకండ్స్ వాచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ అనేది కౌంట్ అవుతుంది. వ్యూ కూడా కౌంట్ అవుతుంది. ఇలా వీడియో చూడకుండా మీరు ఒకే రోజు ఒక 50 మందిని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ అల్గారిథం అనేది స్పామ్ కింద తీసేస్తుంది. కాబట్టి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా డిలీట్ అవుతూ ఉంటారని అందరూ చెప్తుంటారు కదండి. అది ఇలానే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మినిమం లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే చూసిన తర్వాత మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ఇది జెన్యూన్ గా వచ్చారు అని అల్గారిథంకి అర్థమవుతుంది. కాబట్టి అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది డిలీట్ అవ్వరు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి అని మనం ఎప్పుడు కూడా అడగకూడదు. ఎందుకంటే మనం అడుగుతాం, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. లేదంటే మనమే చేసుకుంటాం. ఇప్పుడు వాట్సాప్‌లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉంటే ఒకే రోజు 1000 కాంటాక్ట్స్‌ని పంపిస్తూ ఉంటాం. అలా పంపించిన తర్వాత ఏం చేస్తారు? కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయరు. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒకటే లింక్‌ని వాట్సాప్‌లో ఒక 100 మందికి షేర్ చేసామనుకోండి. 100 మందిలో ఒక 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, ఒకే లింక్‌తో ఒకే రోజు 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, అది కూడా స్పామ్ అవుతుందండి కొన్నిసార్లు. కాబట్టి మీరు డైలీ మినిమమ్ ఒక 5గురికే పంపించండి. ఇంకో విషయం ఏంటంటే 100 మందికి మీరు లింక్ పెడతారు. ఆ 100 మందిలో ఎవరు చేశారో, ఎవరు చేయలేదో కూడా మీకు తెలీదు. కాబట్టి డైలీ ఒక 5 మెంబర్స్ పెట్టండి. వాళ్ళలో ఎంతమంది చేశారో మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే మనకి వ్యూస్ అయినా సరే, వాచ్ అవర్ అయినా సరే, సబ్స్క్రైబర్స్ అయినా సరే జెన్యూన్‌గా వచ్చిందే ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందండి. ఇలా మీరు అడిగి చేయించుకున్నా, ఇలా లింక్ పెట్టి చేయించుకున్నా ప్రతీది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టినా, షార్ట్ పెట్టినా ఫస్ట్ యూట్యూబ్ చూయించేది మన సబ్స్క్రైబర్స్‌కే. అలా సబ్స్క్రైబ్ చేయించుకుంటాం. వాళ్ళేదో మొహమాటానికి చేసుకుంటారు. కానీ మనం పెట్టిన ప్రతి వీడియో వాళ్ళు చూడరు. కాబట్టి యూట్యూబ్ పంపించినప్పుడు వాళ్ళు చూడకపోతే ఆ వీడియో అనేది డెడ్ అయిపోతుంది. కాబట్టి జెన్యూన్‌గా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదే టైంలో మనం ఏదైనా వీడియో పెట్టినట్టయితే ఆ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. 100 మందికి పంపించినట్టయితే ఒక 5గురు చూసినా యూట్యూబ్ అనేది ఇంకా రికమెండ్ చేస్తుంటుంది. అదే మనం 100 మంది సబ్స్క్రైబర్‌తో చేయించుకున్నట్టయితే ఆ 100 మంది చూడనట్టయితే ఆ యూట్యూబ్ ఇంప్రెషన్స్ అనేది అక్కడితో స్టాప్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అడిగి సబ్స్క్రిప్షన్స్ చేయించుకోకండి. నెంబర్ 2 ఇక 1 మంత్ తర్వాత సబ్స్క్రైబర్స్ గురించి మర్చిపోతారు. తర్వాత నెక్స్ట్ పని ఏంటి? వీడియో షూట్ చేయాలి. వీడియో షూట్ చేసేటప్పుడు వాళ్ళకే తెలీదు. లాంగ్ వీడియో పెట్టాలా? షార్ట్ వీడియో పెట్టాలా? షార్ట్స్ పెడుతూ ఉంటారు. షార్ట్ పెట్టిన తర్వాత 1 మంత్ వరకు వ్యూస్ బాగానే ఉంటాయి. సబ్స్క్రైబర్స్ బాగానే వస్తారు. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ రియాలిటీలోకొచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది. వితిన్ 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ వస్తేనే మానిటైజేషన్ అవుతుంది అని. అక్కడితో వాళ్ళు షార్ట్స్ చేయడం కూడా డ్రాప్ అయిపోతారు. ఇక్కడే మనకు ఒక 3-4 మంత్స్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. తర్వాత లాంగ్ వీడియోస్‌కొస్తారు. లాంగ్ వీడియో షూట్ చేసి పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత 1 మంత్ చూస్తారు. ఇలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నా కానీ 20-50 వ్యూస్ కన్నా ఎక్కువగా రావు. వస్తే ఒక 100 వ్యూస్ వస్తాయి. ఇలా చేస్తే 4000 వాచ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అనే సందేహంలో మళ్ళీ పడతారు. ఇలా సందేహంలో పడ్డప్పుడు వాళ్ళకి ఒక దేవుడిలాగా ఒక క్రియేటర్ కనిపిస్తాడు. వాళ్ళకిచ్చే అద్భుతమైన ఐడియా ఏంటంటే, ఇలా కాదు మీరు ఇలా చేస్తే ఇంకా 2 సంవత్సరాలు కూడా వాచ్ అవర్ కంప్లీట్ కాదు. నేనైతే లైవ్ చేశాను. లైవ్ చేయడం వల్ల నాకు వాచ్ అవర్ చాలా బాగొచ్చింది. నువ్వు కూడా ఈ వీడియోస్ ఆపేసి లైవ్ స్టార్ట్ చెయ్యి. లైవ్ స్టార్ట్ చేసావంటే మీకు వాచ్ అవర్ బాగా వస్తుంది. కాబట్టి లైవ్ స్టార్ట్ చేయమని ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళేం చేస్తారు? ఆ వీడియోస్ అన్నీ పక్కన పెట్టేసి పొద్దున లేసిన దగ్గర నుంచి నైట్ వరకు లైవ్ పెట్టి కూర్చుంటారు. ఆ లైవ్ పెట్టి కూర్చోవటం వల్ల వాళ్ళకి వాచ్ అవర్ అనేది వస్తుందా? ఎప్పుడైతే మీరు లైవ్ చేస్తుంటారో, లైవ్ చేసేటప్పుడు రాదండి.
లైవ్ కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది వాచ్ అవర్. అది రీప్లే చేసి వాచ్ చేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటి మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు లైవ్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు? లైవ్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే మనం రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం. ఓన్లీ మన వీడియోస్ లో మనం మాత్రమే మాట్లాడుతూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఆడియన్స్ అనే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ లైవ్ లో ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మనతో ఎంగేజ్ అవ్వడం కోసమే ఈ లైవ్ ఉంటుందండి. కానీ దీన్ని కూడా వాచ్ అవర్ కోసం వాడిస్తున్నారు. మన వాళ్ళు దేన్ని ఎలా వాడతారు అనేది వాళ్ళకే తెలుసు. అంత అద్భుతంగా వాడేస్తారు ప్రతిదానికి కూడా. ఈ లైవ్ లో కూడా ఇంకో మిస్టేక్ చేస్తూ ఉంటారండి. ఏంటంటే ఇక్కడ లైవ్ చేసేటప్పుడు రావాల్సింది ఎవరు? మన ఛానల్ చూసే ఆడియన్స్. కానీ ఇక్కడ వచ్చేది ఎవరు? పక్కన వేరే ఒక క్రియేటర్ వస్తారు. ప్రతి లైవ్ లో చూడండి, ఆడియన్స్ కన్నా కూడా క్రియేటర్సే వస్తున్నారు. అలా వచ్చినట్టయితే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. ఎప్పుడైనా సరే బయట వాళ్ళు వచ్చి చూసినప్పుడే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఎప్పుడు ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్ వీడియో చూసినంత మాత్రాన అది గ్రో అవ్వదండి. ఎప్పుడైనా సరే బయట ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. అప్పుడు మన ఛానల్ అనేది వైరల్ అవుతుంది. ఇక లైవ్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా లైవ్ లో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడినట్టయితే బాగుంటుంది. అంతేకాని వచ్చే మెసేజ్ చదువుకుంటూ ఉంటారు. ఈ చదివే టైంలో వాళ్ళు అడిగేది ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత రీప్లేలో మనకు చూడాలి అని నచ్చింది చూడాలి అని మనం చూసినట్టయితే అందులో ఏం కనిపిస్తుంది? లైవ్ లో లైవ్ లోనో లైక్ చేయండి, లైవ్ లోనో లైక్ చేయండి, ఏ పదాలు వినిపిస్తాయి కానీ మనకు వేరే ఏమీ ఉండదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని లైక్ చేయమని మీరు అడగకండి. లైవ్ చేసేటప్పుడు ఒక సర్టెన్ టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేసినట్టయితే రీప్లే అంటే మళ్ళీ వాచ్ చేయాలనుకున్నప్పుడు ఆ టాపిక్ నచ్చి వాళ్ళు వింటూ ఉంటారు. అలా మీకు వాచ్ అవర్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాని లైవ్ లో మీరు లైవ్ చూస్తున్నారు కదా, లైవ్ లో ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండకండి, లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేయండి, ఇదే 100 సార్లు మీరు అరుస్తున్నారు అనుకోండి, అది వాడికి నచ్చుతుందా? వాడు ఆ లైవ్ కూడా వాచ్ చేయకుండా వెళ్ళిపోతాడు. మీకు వాచ్ అవర్ కూడా రాదా? కాబట్టి లైవ్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొని సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా అయితే లైవ్ రీప్లే చేసినప్పుడు కూడా ఫుల్ వాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎప్పుడైనా సరే లైవ్ కన్నా కూడా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ ఎందుకు వద్దు, లాంగ్ వీడియోస్ ఎందుకు కావాలి అంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనుకున్నానండి. ఎప్పుడైనా సరే లైవ్ చేయకండి. లైవ్ చేసిన వారానికి ఒకసారి చేయండి. ఎప్పుడైనా సరే మీరు లాంగ్ వీడియోస్ చేయండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా లాంగ్ వీడియోస్ చేస్తూనే ఉండండి. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా అవుతుంది. ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఉన్న వీడియోస్ అన్ని కూడా పుష్ అవుతాయి. ఇది మీరు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వెయిట్ చేయాలి. పెట్టిన వెంటనే ఏది సక్సెస్ రాదు. ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక కుకింగ్ ఛానల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నేనే ఒక ఆడియన్స్ అనుకోండి. నేను ఇవాళ చికెన్ కర్రీ చేయాలనుకున్నా. నేను గూగుల్ సెర్చ్ లో కానీ యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళి హౌ టు మేక్ చికెన్ కర్రీ అని టైప్ చేస్తాను. నాకేం వస్తాయండి అక్కడ? వస్తే లాంగ్ వీడియో వస్తుంది, లేదంటే షార్ట్ వీడియో వస్తుంది. అంతేకాని మీరు లైవ్ లో చికెన్ వండటం చూపించినా కానీ అది రాదు. ఎప్పుడైనా సరే మనం సెర్చ్ చేస్తే వచ్చేది లాంగ్ వీడియో, షార్ట్ వీడియో. కాబట్టి మీకు రెవెన్యూ రావాలన్నా లైఫ్ లాంగ్ వీడియోస్కి వస్తుంది, షార్ట్స్కి వస్తుంది. అంతేకాని లైవ్కి రాదు. లైవ్కి వచ్చేదంతా కూడా ఆ రోజే వస్తుంది, తర్వాత వేస్ట్ అవుతుంది. మీరు లైవ్ చేయడానికి మినిమం ఒక 5 అవర్స్ కష్టపడతారండి డైలీ. ఆ 5 అవర్స్ ఏదో లాంగ్ వీడియో చేయడానికి కష్టపడండి. అలా కష్టపడేటైతే లైఫ్ లాంగ్ రెవెన్యూ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది సెర్చ్ లోకి వచ్చినట్టయితే లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. మీకు లైవ్ అనేది ఎప్పటికీ సెర్చ్ లోకి రాదు. లాంగ్ వీడియో అనేది ఎప్పటికీ సెర్చ్ లోకి వస్తుంది. మీరు ఒక 10 వీడియోలు చెప్తే ఒక వీడియో అయినా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైవ్ కన్నా లాంగ్ వీడియోస్ చెయ్యండి. ఇక ఇంకో విషయం అండి, జనరల్ గా కూడా అందరూ కూడా మనం ఒక వీడియో పెట్టిన తర్వాత ఈ లైవ్ లోనే గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతుంటారు. లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని అడుగుతుంటారు. ఇలా అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మనం పెట్టిన వీడియోస్ చూడరు. ఒకవేళ చూసినా సరే దానికి ఓన్లీ కామెంట్ రాసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కామెంట్ రాసి వెళ్ళిపోయినప్పుడు ఆ కామెంట్ రాయాలంటే మినిమం 1 మినిట్ అయినా చూసుంటేనే ఆ వీడియోలో ఏముందని తెలిస్తేనే కామెంట్ రాయాలి. కానీ వీళ్ళు కామెంట్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసి వెళ్ళిపోతుంటారు. అలా చేయటం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే రాసిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే వీడియో పూర్తిగా చూడకుండా లైక్ చేస్తారు, కామెంట్ రాస్తారు. వాళ్ళు మినిమం 30 సెకండ్స్ కూడా వాచ్ చేయకుండానే రాసేస్తుంటారు. అలా రాసినట్టయితే మీరు ఒక్క ఛానల్ రాసినట్టయితే ఏం ప్రాబ్లం లేదండి. కానీ మల్టిపుల్ ఛానల్స్ కి రాస్తుంటారు. అలా రాయటం వల్ల ఆ వర్డ్స్ అనేది యూట్యూబ్ అల్గోరిథం తప్పుగా అర్థం చేసుకుంటుంది. మీ ఛానల్ ని కొంచెం
మీ ఛానల్‌కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసేది స్పామ్ అని అర్థం చేసుకుంటుంది కాబట్టి. ఎప్పుడైనా సరే కామెంట్ రాయాలంటే మినిమమ్ 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు చూడండి. అనలైజ్ చేసుకున్న తర్వాతే రాయండి. అంతేగాని వీడియో 30 సెకండ్స్ కూడా చూడకుండా కామెంట్ రాసారంటే అలా ఒక ఛానల్‌కి రాస్తే ప్రాబ్లమ్ లేదండి. మీరు మల్టిపుల్ ఛానల్స్‌కి రాస్తారు కాబట్టి అది స్పామ్ కింద తీసుకుంటుంది. అలా చేయటం వల్ల క్రియేటర్‌కి క్రియేటర్‌కి ఇబ్బంది ఏం లేదండి. ఎవరైతే రాస్తారో వాళ్ళ ఛానల్‌కి ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒక వీడియో చూడాలి అంటే పూర్తిగా చూడండి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావాలి. వ్యూస్ అనేది జనరల్‌గా జెన్యూన్‌గా రావాలి. అలా వస్తేనే ఎప్పుడైనా మన వీడియో గ్రో అవుతుంది. కానీ ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చా లేదా? అలా ఖచ్చితంగా పెట్టొచ్చండి. అలా పెట్టినా వచ్చిన ఆడియన్స్ కూడా జెన్యూన్‌గా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే చూస్తారు. లేదంటే స్కిప్ చేస్తే నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటారో అంతకు 1 అవర్ బిఫోర్ కానివ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానివ్వండి, వాళ్ళ సబ్స్క్రిప్షన్ పేజ్‌కి వెళ్ళి వాళ్ళ ఛానెల్‌లో వాళ్ళు ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తుంటారు. చూడటం అంటే మొత్తం చూడరండి. జస్ట్ ఒక 30 సెకండ్స్, 1 మినిట్ చూసి కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ ఛానెల్ చూసారు కాబట్టి వాళ్ళ వీడియో పెట్టినప్పుడు వీళ్ళు చూస్తారనే ఇదిలో. వాళ్ళకి తెలియని విషయం అంటే వీళ్ళు ఎలా చూస్తారో వాళ్ళు కూడా అలానే చూస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఛానెల్ ప్రాబ్లమ్ అవుతుంది. వీళ్ళ ఛానెల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చూస్తే 100% చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. అసలు చూడకుండా వదిలేయండి. ఆటోమేటిక్‌గా అదే గ్రో అవుతుంది. ఇక్కడ మన వీడియో పెట్టిన తర్వాత వెంటనే వైరల్ అవ్వాలంటే అవ్వదండి. ఎందుకంటే మనం బేసిక్ నీడ్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ మొబైల్ ఫోన్ తోటే తీస్తున్నా, సరిగ్గా ట్రైపాడ్ ఉండదు, సరిగ్గా రింగ్ లైట్ ఉండదు. ఏది లేకుండా మన వీడియో వైరల్ అవ్వాలంటే అవ్వదు. ఇవి ఉంటేనే అవుతాయంటే అది కూడా తప్పేనండి. ఏది లేకున్నా కంటెంట్ బాగుండి రెగ్యులర్‌గా ఒక 100 వీడియోల నుంచి 200 వీడియోలు పెట్టారంటే ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అంతేకాని 10 వీడియోలు పెట్టాం కదా! ఇంతవరకు వైరల్ అవ్వలేదే వాళ్ళే అవుతున్నారు కదా! అని మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. పెద్ద పెద్ద ఛానెల్స్ వాళ్ళు ఎన్ని విధాలుగా షూట్ చేస్తారండి. వాళ్ళకి ట్రైపాడ్స్ ఎన్నుంటాయి. వాళ్ళు 4 కెమెరాలతో షూట్ చేస్తారు. వాయిస్ ఓవర్ కూడా పర్ఫెక్ట్‌గా ఇస్తారు. వాళ్ళ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కూడా అంతా కూడా పేమెంట్ చేసి ప్రీమియం వెర్షన్‌లో ఉంటుంది. మనం అన్ని ఫ్రీ వెర్షన్‌లు యూజ్ చేస్తే వాళ్ళు ప్రీమియర్ వాడతారు. అలా ప్రతిదీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైనా సరే బయట వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మీ వీడియోస్ మీకెలా వచ్చిందో అలానే షూట్ చేసి పెట్టండి. ఏదో ఒకటి ఆటోమేటిక్‌గా వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత ఛానెల్ కూడా ఆటోమేటిక్‌గా గ్రో అవుతుంది. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి.